అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలలో ముందడుగులో ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బాగా చేస్తున్నారు. చిన్న విన్నపం సార్, వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకు మీరు పెన్షన్లు ఇస్తున్నారు, చాలా హర్షదాయకము. కానీ ఒక చిన్న మీరు అనుకుంటే చేయగలుగుతారు. చాలామంది బాధపడుతున్నారు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు. వాళ్ళు ఎందుకంటే ఎవరు చూసేవాళ్ళు లేక శాశ్వతమైనటువంటి ఆశ్రమం, గవర్నమెంట్ ఆశ్రమం కల్పిస్తే వాళ్లకు ఒక షెల్టరు, వాళ్ళకు ఒక ఆశ్రయం కల్పించిన వాళ్ళు అవుతారు. మీరు ఎందుకంటే అన్న క్యాంటీన్లు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు హర్షదాయకము. ఇది కూడా మీకు దృష్టికి వస్తుందనే దృక్పథంతో నేను ఒక చిన్న, ఎందుకంటే బయట వాళ్ళు చెప్పేదానికి భయపడుతున్నారు, వచ్చి కోడళ్ళు కావచ్చు, కొడుకులు కావచ్చు. ఒక అతనికి 300 నుంచి 400 షుగర్ ఉంది సార్. కాలుకు పాపము కట్ చేసి కూడా తీసారట గవర్నమెంట్ హాస్పిటల్లో. తీసి పాపం బ్యాండేజ్ చుట్టుకొని ఉన్నాడు. 4,000 కాకుండా ఇంకా నువ్వు నెలకు 30,000 చేసాను, లేదంటే 4,000 తగ్గట్టు నీకు అన్నం పెడతామంటున్నారు. వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. వాళ్ళ మెడిసిన్ ఏంటి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం అయితే ఆశ్రమం ఉంటుంది, అక్కడ వాళ్ళు సేఫ్టీగా ఉంటుంది కొద్దిగా. దాంతోపాటు మన ఏది ప్రభుత్వ గవర్నమెంట్ అక్కడ ఎందుకంటే డాక్టర్స్, నర్సులు వాళ్ళు పోయేసి చూడడము, వాళ్ళ పర్యవేక్షణలో కొద్దిగా ఆరోగ్యంగా ఉంటారు, కొద్దిగా బాగుంటారు. ఎందుకంటే ప్రభుత్వ స్థలం ఉన్నాయి, అవి కూడా కబ్జాలు చేస్తున్నారు. కబ్జాలు కాపాడినట్టు అవుతుంది. కొద్దిగా ఆశ్రమం ఉంటుంది, అక్కడ ఏదైనా చెట్లు అవి వేసుకొని వాళ్ళు ఏదో కొద్ది చేతనైన కాడికి అక్కడనే వాళ్ళు పండించుకో ఏదో చేసుకొని ఆ కూరగాయలు అవన్నీ చేసుకొని వాళ్ళు బతికేదానికి కూడా ఉంటుంది. ఇది మంచి ఆలోచన, మంచి దృక్పథము. మీ పీరియడ్లోనే ఇట్లాంటి మంచి జరుగుతాయని ఆశిస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కొద్దిగా మీ దృష్టికి వస్తుందని ముఖ్యమంత్రుల దృష్టికి కోరుకుంటున్నాను సార్. ఇట్లు బీవీపీ మేలుకొని ఛానల్ నుంచి వస్తున్నాను. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని దృక్పథంతో మీ ముందుకు వస్తున్నాను. ఇట్లు బోనంశెట్టి వెంకటేశ్వర ప్రసాద్.